నాకు వేడివేడిగా తినాలని ఉందని మా అమ్మకి చెప్తే, మా అమ్మ ఏమో సరే అని అన్నది. ఇంతకీ ఏం చేస్తున్నావమ్మా అంటే, నీకోసం చేపలు ఫ్రై చేస్తున్నానురా అనేసి అన్నది. నాకు కూడా ఎలా చేయాలో చెప్పమ్మా అంటే, సరేరా అనేసి అన్నది. మనం ఫ్రై చేసుకోవాలనుకున్న చేప ముక్కలను అయితే నీట్ గా కడుక్కోవాలి. అందులో మీకు సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత పగలగొట్టిన గుడ్డుని అయితే వేసుకోవాలి. దాని తర్వాత మసాలా ముక్కకు పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి. దాని తర్వాత బాగా కలుపుకున్న ముక్కల్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి అయితే పెట్టాలి. కళాయిలో నూనె వేసుకొని బాగా వేడెక్కించాలి. కళాయిలో నూనె బాగా వేడెక్కాక మనం కలుపుకున్న చేప ముక్కలు అయితే ఆ నూనెలో వేసుకోవాలి. దాని తర్వాత ఫిష్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా వేగాక ఇలా ప్లేట్ లో నీట్ గా సర్వ్ చేసుకోవాలి. ఇంకా అలా వేడి వేడిగా చేసిన ఫిష్ ఫ్రై తింటే చాలా చాలా బాగుంది. ఇలాంటి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.